ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరందరూ ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థించండి. ఈ యొక్క వాగ్దానాన్ని వినండి. ఈ ఒక్క వాగ్దానమును ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. దేవుడు మన జీవితంలో మరో దినాన్ని దేవుడు మనకిచ్చినందుకు మనందరం కలిసి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాం. ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చదువుకుందాము. కీర్తన రాసినటువంటి గ్రంథము 34వ కీర్తన 17వ వచనము నేను చదువుతున్నాను, గమనించండి. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ఈ కీర్తన దావీదు రాస్తున్నటువంటి కీర్తన. దావీదు ఎటువంటి సిచ్యువేషన్లో ఈ కీర్తన రాశాడంటే, రాజైనటువంటి అకీషు దావీదుని చంపాలని ప్రయత్నించినప్పుడు దేవుడు అక్కడ దావీదుని కాపాడినప్పుడు దేవునికి కృతజ్ఞతగా కలిగి దావీదు రాస్తున్నటువంటి కీర్తన. దావీదు చాలా నీతిమంతుడు, యథార్థవంతుడు. ఆయనకు కలిగినటువంటి ప్రతి శ్రమలో నుంచి, ప్రతి శోధనలో నుంచి దేవుడు చాలా చక్కగాను దావీదు యొక్క చేయిని పట్టుకొని దావీదుని కాపాడుతూ వచ్చాడు. ప్రతి శ్రమలో నుంచి దావీదుని విడిపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతులు ఎవరు అంటే యేసుక్రీస్తు నామములో బాప్తిసము పొంది వాక్యానుసారంగా నడుచుచు దేవుని యొక్క నిబంధనలు ఆజ్ఞలను పాటిస్తూ ఆయన యొక్క రక్తము చేత మనము, ఆయన యొక్క శిలువ రక్తము చేత మనము సీల్ చేయబడ్డాం. కాబట్టి మనమందరము నీతిమంతులమే. ఆయన రక్తము ద్వారా మన యొక్క పాపాలు, శాపము కడగబడ్డాయి. కాబట్టి మనమందరము నీతిమంతులమే. నీతిమంతులు ప్రార్థించగా యెహోవా ఆలకించును, వారికి కలిగినటువంటి శ్రమలన్నిటిలో నుండి దేవుడు వారిని విడిపించనని చెప్పారు. కాబట్టి నీతిమంతులైనటువంటి మనకు శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, నీతిమంతులైనటువంటి మనము దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు, దేవునితో సహవాసము కలిగినప్పుడు మనకు కలిగినటువంటి ప్రతి శ్రమ నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు. ప్రియదేవుని బిడ్డలారా, హాగరు బెర్షెబా అరణ్యంలో ఉన్నప్పుడు ఆమెకు కలిగినటువంటి శ్రమ, ఆమెకు కలిగినటువంటి బాధ దేవుడు చూస్తూ విడిచిపెట్టలేదు. కానీ ఆ శ్రమలో, ఆ బాధల్లో దేవుడు ఆమెని ఓదార్చి ఆ శ్రమ నుంచి దేవుడు ఆమెకి విడుదలను చేశాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఏ శ్రమ ద్వారా నువ్వు బాధపడుచున్నావు, ఏ కష్టము ద్వారా బాధపడుచున్నావు, ఏ యొక్క ఇరుకు ఇబ్బందుల ద్వారా బాధపడుచున్నావు, కుటుంబ పోరాటాల ద్వారా బాధపడుచున్నావు, ఈ దినమున ఈ యొక్క వాగ్దానమును రిసీవ్ చేసుకొని ప్రార్థించండి. ప్రభువా, నీ యొక్క వాక్యములో, నీ యొక్క వాగ్దానములో ఇలా ఉన్నది, నీతిమంతులు మొరపెట్టగా వారి మొరను ఆలకించి వారికి కలిగినటువంటి శ్రమలన్నిటిలో నుంచి విడుదల చేస్తానని చెప్పావు. నా కుటుంబంలో ఈ యొక్క శ్రమ ఉంది, నా జీవితంలో ఈ యొక్క శ్రమ ఉంది, నాకు ఈ యొక్క యుద్ధ పోరాటం ఉన్నది, శత్రువు పోరాటం ఉన్నది, వాటి నుంచి విడిపించు దేవా. దావీదుని ఏ విధముగా కాపాడావో, ఏ విధముగా దావీదుని విడిపించావో, శ్రమలన్నిటిలో నుంచి దావీదుని ఏ విధముగా విడిపించావో, ఈ యొక్క ఉదయకాల సమయంలో నన్ను కూడా అలాగా విడిపించమని ప్రార్థిద్దాం. మనందరం కలిసి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మన జీవితంలో ఉన్న ప్రతి సమస్యల నుంచి మనకు విడుదల చేస్తారు. ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థన. దేవుని బిడ్డలారా, కేరళ స్టేట్లో కలిగినటువంటి ఆ యొక్క ఘోర ప్రమాదము, ఆ యొక్క వర్షాకాలంలో ఆ కొండలు విరిగి 5 గ్రామాలు ప్రజలు చనిపోయారు, గల్లంత అయ్యారు. వారందరి కోసము ప్రార్థన చేద్దాము. ఆ స్టేట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆదరింపబడాలని, ఆ వర్షాలు తగ్గాలని మనందరము కలిసి ప్రార్థన చేద్దాము. ప్రార్థన.
దేవా స్తోత్రం నాయనా, సర్వశక్తిమంతుడా నీ కొందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి చక్కటి వాగ్దానంతో మీరు మాతో మాట్లాడిన విధానానికై మీకు స్తోత్రం నాయనా. యేసయ్యా నీకు స్తోత్రము చెల్లిస్తున్నాను. దేవా ఈ యొక్క లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ నుంచి మేము ప్రార్థన చేయుచుండగా మా ప్రార్థన మీరు వినమని అడుగుచున్నానయ్యా. ఎంతమంది ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ వాగ్దానమును వినుచున్నారో, ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నానయ్యా. వారికి కలిగినటువంటి ప్రతి శ్రమల నుంచి, శోధన నుంచి, బాధల నుంచి, ఆయా శత్రువుల బాధల నుంచి వారిని విడిపించమని అడుగుచున్నాను. దావీదుని ఏ విధముగా విడిపించావో మా ప్రభువా, మేము కూడా నీతిమంతులమే మా ప్రభువా. నీ యొక్క రక్తము చేత మేము నీతిమంతులయ్యాం మా ప్రభువా. మేము మొరపెట్టుచుండగా ఆయా మీ ప్రియ బిడ్డలు కలిగినటువంటి ప్రతి శ్రమ నుంచి వారికి విడుదల కలగచేయమని అడుగుచున్నాను. మా ప్రార్థన, మా మొరను ఆలకించి మా ప్రభువా దేవా మాకు కలిగినటువంటి ప్రతి శ్రమల నుంచి విడుదల దయచేయమని అడుగుచున్నాను. ప్రతి శోధన నుంచి, బాధల నుంచి, దుఃఖము నుంచి, వేదన నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి నా తండ్రి, కుటుంబ సమస్యల నుంచి విడుదల కలగచేయమని అడుగుచున్నాను. సాతాను పోరాటం నుంచి నా తండ్రి, మాంత్రిక శక్తుల నుంచి, చేతబడి శక్తుల నుంచి నా తండ్రి, ఆయా శత్రువు యొక్క సమూహము నుంచి, శత్రువు యొక్క బారి నుంచి నా తండ్రి, సాతాను యొక్క పోరాటం నుంచి, ఆత్మీయ పోరాటంలో ఉన్నటువంటి ప్రతి సమస్య నుంచి నా తండ్రి యేసుక్రీస్తు నామములో మాకు విడుదల ఉనుగాక. యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి దేవా మరి ముఖ్యంగా కేరళ స్టేట్ కోసం ప్రార్థన చేస్తున్నాను. ఆ రాష్ట్రంలో నా తండ్రి దేవా కలిగినటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి సిచ్యువేషన్ కోసం ప్రార్థన చేస్తున్నాను. ఎంతో మంది నా తండ్రి మరణించారు మా ప్రభువా దేవా. మమ్మల్ని సజీవ లెక్కలో మీరు ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఏ దినము ఏమి సంభవించుచున్నదో మాకు తెలియదు మా ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా ప్రాణాలు, మా జీవితాలు నా తండ్రి, మా కుటుంబాలు ఆయా మీకు అప్పగించుకుంటున్నాం నా తండ్రి. ఆయా మీరు మమ్మల్ని కాపాడమని అడుగుచున్నాను. ఆ స్టేట్లో నా తండ్రి ఎంతమంది ఆప్తులను కోల్పోయి ఆయా దేవా బాధపడుచున్నారో వారికి నెమ్మదిని దయచేయండి, ఆదరించండి. ఆయా ఆర్థిక సహాయాన్ని మీరు పంపించమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నా తండ్రి. ఆయా ఆ యొక్క వానలు నా తండ్రి దేవా ఆపమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవా స్తోత్రం నాయన. తగుమాత్రపు వర్షాన్ని ఆయా కుమ్మరించుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. అక్కడున్నటువంటి ప్రజలందరినీ మీరు కాపాడండి, ప్రొటెక్షన్ దయచేయమని అడుగుచున్నాను. ఆయా ఎటువంటి ప్రాణ నష్టము కలగకుండా, ధన నష్టము కలగకుండా, పంట నష్టము కలగకుండా ఆ స్టేట్ చుట్టూ మీ దూతలను, మీ కంచెలను నాటమని అడుగుచున్నానయా. ఆయా మమ్మల్ని కూడా మీరు కాపాడమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. దేవా మా ప్రార్థన మీరు ఆలకించమని అడుగుచున్నాను. ఎంతమంది రోగముల చేత, బాధల చేత, రుగ్మతల చేత బాధపడుచున్నారో వారికి యేసుక్రీస్తు నామములో సంపూర్ణమైన విడుదల, స్వస్థత, ఆరోగ్యము, ఆనందము, సంతోషము, సమాధానము మా కుటుంబాలకి, మా రాష్ట్రాలకి, మా ప్రాంతాలకి, ఈ ప్రార్థన వినుచున్న ప్రతి ఒక్కరికి సమాధానము కలుగును గాక మా ప్రభువా. స్తోత్రం నాయన. ఈ దినమున ఎంతమంది మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్నారో వారి యొక్క కుటుంబంలో, వారి జీవితం మీద శుభములు, దీవెనలు పలుకుచున్నానయా. నీ ప్రియ బిడ్డలందరినీ కాపాడమని అడుగుచున్నానయా. ఈ దినము వారు చేయుచున్న ప్రతి పనిలోని కాపుదలను దయచేయండి, వారి మార్గంలోని కాపుదలను దయచేయండి, వారి క్షేమముగా ఇంటికొచ్చుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేడైనటువంటి యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.